సింపుల్ అండ్ టేస్టీ క్విక్గా అయిపోయే పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు స్లోగా కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యాక అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి మిక్స్ చేసి తర్వాత క్రష్ చేసుకున్న 4-5 వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకొని స్లోగా పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాష్ చేసి కట్ చేసిన పాలకూరని అందులో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి తర్వాత మళ్ళీ 2 మినిట్స్ అయ్యాక మంచిగా ఫ్రై చేసుకొని అందులో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలుతున్నప్పుడు దాంట్లో తగినంత కారం వేసి ఫ్రై చేసి అందులో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసి మగ్గాక లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకుంటే అంతే, పాలకూర ఫ్రై రెడీ.